బొక్కలున్నాయి, పండులాంటి బొక్కలున్నాయో లమ్మ బొక్కలున్నాయో లమ్మ బొక్కలున్నాయి. కౌసల్య రామునితో వనవాసానికి వెళ్లొద్దని చెప్తుంటే రాముడు కౌసల్యతో తండ్రి చెప్పిన మాటకై కండుడు అనేవాడు ఆవుని చంపాడు, తండ్రి మాటకై పరశురాముడు తన తల్లి తల నరికాడు, తండ్రి ఏం చెప్పినా పాటించడమే సనాతన ధర్మమని చెప్తాడు. రే పోరంబోకుల్లారా, సనాతనం సనాతనం అని సెకిలిస్తున్నారు కదరా, మీలో ఎంతమంది తల్లిదండ్రుల మాట వింటున్నారా? రే కర్రీ, యేసుక్రీస్తును నమ్ముకుంటే సనాతన ధర్మం పాటించకపోవడం కాదురా, తండ్రి మత్తులో చెప్పినా, మోహంతో చెప్పినా, మంచి చెప్పినా, చెడ్డ చెప్పినా గుడ్డిగా దాన్ని చెయ్యని వారందరూ సనాతన ధర్మాన్ని పాటించనట్లే. ఇప్పుడు చెప్పండ్రా, మీలో ఎంతమంది సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారో? మీరే పాటించినప్పుడు మాకెందుకురా మీ సనాతన ధర్మం? ఈ దరిద్రం మనకు అక్కర్లేదు. కౌసల్య రాముడితో నేను కూడా నీతో వస్తాను అంటే భర్త బ్రతికుండగా నువ్వు రాకూడదు, పతి సేవే సనాతన ధర్మం అని చెప్తాడు. రామా, భర్త దగ్గర భార్య ఉండి సేవ చెయ్యాలన్నావు కదా, మరి లక్ష్మణుని ఎందుకు భార్యకు దూరం చేశావు? భార్య బ్రతికుండగా ఆమెను వదిలేసి నీతో వనవాసానికి వచ్చిన లక్ష్మణుడు ముమ్మాటికి సనాతన ధర్మాన్ని సైడ్ కాలువలో వేసి తొక్కేసినట్లే కదా. నేను తండ్రికిచ్చిన మాట కోసం అరణ్యానికి వెళ్తే నా తండ్రి ఆడిన మాటను తప్పని సత్యవంతుడవుతాడని రాముడంటాడు. రే ఎర్రిబత్తాయిలు, రాజ్యంలో సామంతరాజులకి, మంత్రులకి, ఊర్లో అందరికీ రాముడే యువరాజని మాటిచ్చేశాడు కదరా. రాముడు అరణ్యానికి వెళ్ళకపోతే దశరథుడు కేవలం కైకేయి దగ్గర మాత్రమే మాట తప్పినవాడవుతాడు. రాముడు అరణ్యానికి వెళ్తే దశరథుడు రాజ్యంలో ఉన్న అందరి దగ్గర మాట తప్పినవాడవుతాడు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? రాముడు వనవాసానికి వెళ్లినందుకు అందరూ దశరథుడిని తిట్టుకున్నారు, చీ అన్నారు. అది తట్టుకోలేక కుమిలి కుమిలి చచ్చాడు. తండ్రి ఒక మాట చెప్తే దాన్ని పాటించడం వలన తండ్రికే ప్రమాదం వస్తుందని తెలిసినా గుడ్డిగా దాన్ని పాటించడమే సనాతన ధర్మం. అలాంటి ధర్మం మాకు అవసరం లేదు బాబు. ఈ దరిద్రం మనకు అక్కర్లేదు.